పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 12 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏకలవ్య మోడల్ స్కూల్ భవనాన్ని ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రారంభించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమంత్రి ధ్యేయమని ఆయన తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గిరిజనులకు ఏమి చేశాడంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని, చర్చకు ఎవరైనా ముందుకు రావచ్చని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. ఓకే సార్. ఆకాశ విశ్వభూతాని అమృతం వెల్కమ్ చెప్పడానికి రవి గారికి వచ్చా ట్రాన్స్ఫర్ మండలం కొమరాడు మండలికి వచ్చా రవి గారికి వచ్చా ఎవరే గారు అందరికీ నమస్కారం. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో ఇప్పుడు మనం ఏకలవ్య మోడల్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మరి గౌరవ కురుపాం శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆమె ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏకలవ్య స్కూల్ కన్నిటికి మోక్షం జరిగింది. గతంలో తెలుగుదేశం పాలనలో వీటి గురించి పట్టించుకోలేదు. వచ్చింది యూపీఏ గవర్నమెంట్లో, కానీ కోర్టులో కేసు వేస్తే దాన్ని పరిష్కరించాలి లేదా పరిష్కరించుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. 5 ఏళ్ళు కూడా గాలికి వదిలేశారు గిరిజన విద్యను, గిరిజన పిల్లలను. వీళ్ళేమో ఈరోజు గిరిజనుల గురించి, గిరిజన పిల్లల గురించి, గిరిజన విద్యా సంస్థల గురించి మాట్లాడతారు. ఒక పక్క టీడీపీ వాళ్ళు, ఇంకొక పక్క ఏమో కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, ఇంతకుముందు పాత కాంగ్రెస్ వాళ్ళు, కొత్త కాంగ్రెస్ వాళ్ళు, మరొక పక్క ఏమో పవన్ కళ్యాణ్. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగితే వీళ్ళెంతో మానవతావాదులుగా, వీళ్ళేదో గిరిజనులకు ఆదుకుంటున్నట్టుగా మాట్లాడతారండి. ఎక్కడైనా ఎవరైనా సరే చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్లే మార్గంలోని ఇబ్బందులు ఉంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఆయనతో కలిసి పనిచేశారు, ఇప్పుడు కలిశారు. మరి ఆ రోజు ఎందుకు ఈ గిరిజన ప్రాంతాల గురించి కానీ
గిరిజన విద్య మీద కానీ, గిరిజన రోడ్ల మీద కానీ, గిరిజన తాగునీరు మీద కానీ, గిరిజనుల సాగునీరు మీద కానీ, గిరిజన ఏరియా ప్రాంత బ్రిడ్జీల మీద కానీ దృష్టి పెట్టలేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు, కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంక 5 ఏళ్ళు నిండలేదు ఆయన ప్రభుత్వానికి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆయన కూడా 5 సంవత్సరాలు 4 నెలలు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిపినా ఇంకా 10 సంవత్సరాలు అవుతుంది. మరొక్క చంద్రబాబు నాయుడు గారే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. మరి గిరిజన ప్రాంతాన్ని గాలికి వదిలేశాడు ఆయన. మరి అభివృద్ధి లేదంటారు. మరి ఈరోజు అభివృద్ధికి కనిపించలేదా? ఇప్పుడే మేము 2 పోలీస్ స్టేషన్లు, మ్యారింగ్ ఒకటి, కురపాం ఒకటి ప్రారంభోత్సవం చేసాం ఈరోజు. అవి 5 కోట్ల రూపాయలు, ఒక్కొక్కటి 2.5 కోట్ల రూపాయలు. ఇదేమో 17 కోట్ల రూపాయలు. 17 5 ఉన్న 12 5 ఉన్నది 12 ఇవి 12 కోట్లు, ఇవి 12 మరో 5 22 కోట్ల రూపాయలు. అంతేనా? 17 అంటే ఒక్క రోజునే 17 కోట్ల రూపాయలకి మనం ప్రారంభోత్సవం కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఇది అభివృద్ధిలో భాగం కాదా అంటున్నాను. ఒక పోలీస్ స్టేషన్లో మనకు భద్రత కావాలి, పోలీస్ స్టేషన్లో సౌకర్యాలు కావాలి, పోలీస్ స్టేషన్ మనం వెళ్ళేటప్పుడు కూడా స్నేహితులుగా ఉండాలి. పోలీస్ అంటే స్నేహితులు అంటాం. అటువంటి సౌకర్యాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుగు చేశారు ఈరోజు ఆ 2 పోలీస్ స్టేషన్లకు కూడా. అదేవిధంగా ఈరోజు మా పిల్లల కోసం ఈరోజు ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ని మనం ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసాం. ఇంకా మీదని చేయవలసి ఉన్నది. భారతపురంలో మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి వచ్చే అకాడమిక్ ఇయర్కైనా మన పిల్లలు ఇక్కడ చదువుకోవాలనే ఆలోచనతో మననేమో మరి అక్కడ పనసభద్ర ప్రారంభోత్సవం చేసాం. ఇంకా మాకు ఇంకా కొటికిపెంటలో కూడా పని జరుగుతుంది అసలు. ఈ విధంగా విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మనం ప్రతి చోట కూడా వైద్యంకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా 50 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ ఇస్తున్నారు. అదే సాలూరు కావచ్చు, కురపాం కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు. అలాగే పార్వతీపురంకి కురపాం సెంటర్లో కూడా మెడికల్ కాలేజ్ ఉన్నది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పార్వతీపురం చేశారు. సాలూరు ఏమో ఏరియా హాస్పిటల్. అలాగే సీతంపేట మల్టిపుల్ హాస్పిటల్, అన్ని మల్టిపుల్ స్పెషాలిటీ ఉన్న హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. విద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రోడ్ల విషయంలో ఏదో ఒక రోడ్డు బాగోలేదు, అన్ని రోడ్లకు ఆపాదించేస్తారు. అక్కడ ఒక రోడ్డు బాగోలేకపోవడం సహజం, అది ఎవరు ప్రభుత్వం వచ్చినా. పోనీ నేను అడుగుతున్నాను అసలు ఇది, నేను కురపాం నియోజకవర్గం కాకపోయినా సరే గత 5 ఏళ్లలో 2014 నుంచి 2019 వరకు కురపాం నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేశారు? అసలు బ్రిడ్జీలు ఇచ్చారా, రోడ్లు ఇచ్చారా? కొన్ని చూపించమని చెప్పాను. నేను రోజు సాలూరు నియోజకవర్గం అడుగుతున్నాను. మాకు చర్చలకు రమ్మంటున్నా రావడం లేదు వాళ్ళు. సాలూరు నియోజకవర్గంలో 2014 నుంచి 2019 వరకు ఎన్ని బ్రిడ్జీలు ఇచ్చారు, ఎన్ని రోడ్లు ఇచ్చారు? అలాగే లోకేష్ కూడా వచ్చి ఇక్కడ విమర్శించాడు కదా. లోకేష్ 3 మంత్రి పదవులు చెప్పాడు. అందులో పిఆర్ మంత్రి ఒకటి. పిఆర్ మంత్రి అయితే రోడ్లు ఇవ్వచ్చు, బ్రిడ్జీలు ఇవ్వచ్చు, తాగునీరు ఇవ్వచ్చు. కొన్ని ఆయన శాఖ ద్వారానే చేశారంటే చేయడం లేదు. అంటే అభివృద్ధి చేయలేనిది వాళ్ళు, విమర్శలు చేస్తున్నది వాళ్ళు. మా ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ, లేదా ఇక్కడ నా పుష్పశ్రీవారి మీద కానీ, నా మీద కానీ విమర్శలు చేస్తున్నది వాళ్ళు. మేము ఏది చెప్పామో అది చేస్తున్నాం, ఏది చేస్తామో అదే చెప్పాము. అతిగా మేము చెప్పడం లేదు. ఈ విధంగా చూశారు పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు. ఆ డ్రెస్సులు మీరు చూశారు. మీరు ఎక్కడైనా కార్పొరేట్ స్కూల్ దగ్గర అటువంటి డ్రెస్సులతో ఉంటారా? భోజనం కూడా ఒక్కొక్కరికి 90,000 రూపాయలు ఖర్చు పెడతారు సంవత్సరానికి మన పిల్లలకి ఏకలవ్య స్కూల్లోని. అంటే అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. లేదు ఇంకా గిరిజన ప్రాంతంలో కూడా మిషన్ కటింగ్ రోడ్లు, ఎక్కడైతే రోడ్లు రాళ్ళు అడ్డుగా ఉన్నవో, కొండలు ఉన్నవో అట్టు కొట్టడానికి కోసం మిషన్ కటింగ్ రోడ్లు కూడా అదనంగా గతంలో ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి ఉండేటప్పుడు నేను కూడా మళ్ళీ కొత్తగా కొన్ని తీసుకురావడం జరిగింది. వాటితో పాటు ఎక్కడ అవసరమైతే రోడ్లు కూడా తీసుకొస్తాం, రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ. ఈ విధంగా ఒక పక్క పంచాయతీరాజ్ శాఖ, ఇంకొక పక్క R&B శాఖ, మరొక పక్క గిరిజన శాఖ, ఇలా NRGS, ఇలా రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ, విద్య మీద కానీ, అలాగే ఇప్పుడు మనతున్న ఆరోగ్యం మీద కానీ, అన్నిటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రికి ఎక్కడ రాజీ పడడం లేదు. భారతదేశంలోనే విద్య మీద, వైద్యం మీద అత్యంత శ్రద్ధ కనిపించిన ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉన్నదంటే జగనన్న ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఎవరైనా సరే చూడవచ్చు. 25 లక్షల రూపాయలు ఎవరైనా ఆరోగ్యశ్రీ ఇస్తారా? నేను ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు. మొన్నటి వరకు అలా 5 లక్షలే ఇచ్చారు, ఇప్పుడు 10 లక్షలు చేసామన్నారు. మనది పేద రాష్ట్రంగా మనమే చెప్పుకుంటాం, ఆయన 25 లక్షలు. అయితే ప్రతి ప్రాణాన్ని కాపాడాలి, ప్రతి జీవిని కాపాడాలి. అక్కడ దళితులు ఉన్నారా, గిరిజనులు ఉన్నారా, బడుగు బలహీన వర్గాలు ఉన్నారని చూడటం లేదు. ప్రతి ఒక్క ప్రాణం కాపాడాలని, ప్రతి ఒక్క పిల్లడి చదువుకోవాలని.